హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్, సెకండ్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్లో కేకేఆర్ 98 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి అద్భుతమైన నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకొని ఆర్ఆర్ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ని కైవసం చేసుకొని ఆ కేకేఆర్ దర్జాగా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోయినట్టే. కేకేఆర్ ఆర్ఆర్ ఈ రెండు అయితే కన్ఫామ్ అయిపోయినాయి. ఇంకా రెండు టీంలు అయితే ఉన్నాయి పెండింగ్లో. ఆ రెండు టీంలలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ఉంది కదా. ఆ మ్యాచ్లో ఎంఐ కొంచెం కంబ్యాక్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ కానీ. ముంబై ఎక్స్ట్రాస్ అయితే చాలా వరకు ఇస్తుంది, ఎక్స్ట్రాస్ని కట్టడి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే రోజు రోజుకి దిగజారుతుందని చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంటే ఐసీసీ ఉమెన్స్కి సంబంధించిన ఉమెన్స్ T20కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. అక్టోబర్ 3 నుంచి వీళ్ళ యొక్క T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఇండియా యొక్క ప్రయాణం అనేది అక్టోబర్ 4 నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో స్టార్ట్ చేస్తుంది. అక్టోబర్ 6న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది. అక్టోబర్ 9న క్వాలిఫైర్ 1 ఆడుతుంది. 13న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. సో అయితే 10 టీంలని 2 గ్రూపులుగా విభజించింది. గ్రూప్ 1లో వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్వాలిఫైర్ 1. గ్రూప్ 2లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా క్వాలిఫైర్ 2, బంగ్లాదేశ్ అయితే ఉండడం జరిగింది. మరి చూడాలి ఈ ఇండియా ఈసారి ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ సాధించాలని అయితే ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు కేఎల్ రాహుల్. ఎల్ఎస్జికి అయితే అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు. కేకేఆర్కి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. 61 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత ఫిలిప్ సాల్ట్ 32 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అయితే అన్క్రిష్ రఘువంశీ వచ్చాడు. తన ఇన్నింగ్స్ని స్ట్రగుల్ అవుతూ ఫేస్ చేయడం అయితే జరిగింది. అయితే రఘువంశీకి చిన్నపాటి లైఫ్ అయితే వచ్చింది. రన్అట్ నుంచి ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ రన్అట్ ప్రమాదం వల్లనే 32 రన్స్ స్కోర్ చేయగలిగాడు. సెకండ్ వికెట్కి 79 రన్స్ పార్ట్నర్షిప్ అయితే జోడించడం జరిగింది. సునీల్ నారాయణ్ అండ్ అన్క్రిష్ రఘువంశీ ఇద్దరు కలిసి. సో తర్వాత వచ్చేసి మంచి పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 79 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడ్డ తర్వాత 81 రన్స్ వేసి నారాయణ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసి రసూల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 12 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత మొదటిసారిగా ఈ మ్యాచ్లో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే మోసిన్ ఖాన్ సునీల్ నారాయణ్ యొక్క క్యాచ్ 2 times ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ సారి మోసిన్ ఖాన్ డ్రాప్ చేయగా సెకండ్ సారి వేరే వాళ్ళు డ్రాప్ చేయడం అయితే జరిగింది. అయితే మోసిన్ ఖాన్ కంకషన్ వల్ల వేరే ఆటగాడు పృథ్వీర్ తనకి రీప్లేస్మెంట్గా రావడం అయితే జరిగింది. తనకి హెడ్కి ఇంజరీ అవ్వడం వల్ల మోసిన్ ఖాన్ బయటికి వెళ్ళడం జరిగింది. సో మొత్తంగా రసూల్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ రావడం, రింకు సింగ్ మధ్య చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ రింకు సింగ్ 16 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. వెంకటేష్ అయ్యర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
అయితే శ్రేయస్ 23 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రమన్దీప్ సింగ్ 6 బాల్స్లో 25 రన్స్ అయితే చేశాడు. సో మొత్తంగా ఆయన యొక్క ఇన్నింగ్స్ వల్లనే 200 స్కోర్ క్రాస్ అవ్వడం, 235 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది కేకేఆర్. ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే నమీనుల్ హక్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నాడు. రుద్వీర్, యష్ ఠాకూర్, రవి విష్ణయ్ తలా 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన ఎల్ఎస్జికి 20 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. హర్షిల్ కుల్కర్ని 9 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్, ఎగ్జాక్ట్లీ 50 రన్స్ పార్ట్నర్షిప్ రావడం అయితే జరిగింది. 70 రన్స్ స్కోర్ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ 25 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నాయి, కానీ ఒక ఎండ్లో మార్కస్ స్టాయినిస్ పోరాడుతూనే ఉన్నాడు. కానీ 15 రన్స్ వ్యవధిలో కేఎల్ రాహుల్ అండ్ మార్కస్ స్టాయినిస్, దీపక్ కూడా కోల్పోవడం వల్ల ఎల్ఎస్జి కొంచెం బ్యాక్ఫుట్లో పడిపోయింది. ఎవరు కూడా అంతగా స్కోర్ అయితే చేయకపోయారు. డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే నమోదయ్యాయి. అది 10, 15, 16, 17 అలా నమోదయ్యాయి. పురన్ మాత్రం 10 రన్స్ వేశాడు. పురన్ త్వరగా ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మొత్తం మ్యాచ్ అంతా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురన్ ఎక్కువగా స్ట్రైక్లో ఉండుంటే ఎలాంటి స్కోర్ అయినా చిన్నబోతుందనే మనందరికీ తెలుసు. సో అట్లాంటిదే జరిగింది కాబట్టి పురాన్ని త్వరగా వచ్చేయడం ద్వారా గేమ్లోకి అయితే రావడం అయితే జరిగింది. 137 రన్స్కి ఆల్అౌట్ అయితే అయ్యింది ఎల్ఎస్జి. వీళ్ళ సైడ్ నుంచి హర్షిత్ రాణాకి 3. హర్షిత్ రాణా చాలా గుణపాఠం అయితే నేర్చుకున్నాడు. ఎందుకంటే ప్రతిసారి వికెట్ తీసిన ప్రతిసారి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వటము, ఏదో ఒకటి చేయడం జరిగింది. కానీ నేనటి మ్యాచ్లో కాముగా ఉండిపోయాడు. సో హర్షిత్ రాణాకి 3, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి 3, ఆండ్రూ రసెల్కి 2, మిచెల్ స్టార్క్, నరేన్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సునీల్ నారాయణ్ని వరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. 1 మినిట్ ఏంటంటే ఎక్స్ట్రాస్ కేకేఆర్ 7 ఇవ్వగా ఎల్ఎస్జి మాత్రం 13 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది. ఇన్ని ఎక్స్ట్రాస్ రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క స్లాఫీ ఫీల్డింగ్ అనే చెప్పుకోవచ్చు. ఆఫ్ ఛాన్సెస్ని కూడా కన్వర్ట్ చేయలేకపోయారు. సో అందువల్లనే ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. సో తదుపరి మ్యాచెస్లో ఎక్స్ట్రాస్ని నియంత్రించుకోవాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.